హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతో ముచ్చట్లు. ఇది నా ఫస్ట్ వీడియో. ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ప్లీజ్ మీరు అడ్జస్ట్ అయ్యి నన్ను ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి మిస్టేక్స్ లేకుండా చూసుకుంటాను. అండ్ నా వైబ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ కావ్యతో ముచ్చట్లు. హాయ్ అండి, ఈ టెంపుల్ గురించి మీకు చెప్పాలనిపించింది. చాలా కామ్గా, పీస్ఫుల్గా ఉండే ప్లేస్ ఇది. అసలు వెళ్ళే దారి అయితే ఇంకా అద్భుతం. పక్కన ఫుల్ గ్రీనరీ, చుట్టూ మొత్తం అడవులు, కొంచెం మిస్ట్తో కూడి ఉంటుంది. మన లంబసింగ్లో ఉన్న చెరువుడవరం పక్కనే ఇది. ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది వ్యూ పాయింట్ నుంచి. అక్కడికి వెళ్తే అసలు వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. సైలెన్స్, బ్రీజ్, నేచర్ అన్నీ మిక్స్ అయ్యి ఒక పీస్ఫుల్ ఇస్తుంది మనకి. మార్నింగ్ టైంలో టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. అసలు ఒక హెవెన్లా అనిపిస్తుంది. అదే ఈవినింగ్ టైంలో ఆ చిల్ విండ్తో కూర్చొని అబ్జర్వ్ చేస్తే అసలు మొత్తం మన స్ట్రెస్ బర్స్ట్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కావ్య. నేను ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కిటువల పంచాయతీ బౌడ గ్రామం నందు వెలిసిన శ్రీ చండీ సహిత మృత్యుంజయ బౌడేశ్వర క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. లోపలికి ఎంటర్ అవుతూనే స్ట్రైట్ గా మనకి కాలభైరవ స్వామి విగ్రహం కనిపిస్తుందండి. ఆ లుక్, ఆ ఆరా చూస్తేనే ఒక పవర్ఫుల్ ఎనర్జీ ఫీల్ అవుతాం మనం. అండ్ ఆ విగ్రహం చుట్టూ అట్మాస్ఫియర్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటది. అడవి కానీ, సైలెన్స్ అన్ని కలిసి మూమెంట్ ఇంకా స్పిరిచువల్ గా చేస్తాయి. అదండి, లోపలికి వెళ్దాం. అసలు ఎంటర్ అవుతూనే మనసు ఎంత ప్రశాంతంగా, ఎంత కామ్ గా అనిపించిందో నాకైతే. అసలు బయట చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా లోపలికి వస్తే అసలు చెప్పనక్కర్లేదు, ఒక మంచి వైబ్ అన్నమాట. చూడండి, మధ్యలో శివలింగం ఉంది. ఈ రోజు ఈ క్షణం ఒక బ్లెస్సింగ్ లా అనిపిస్తుంది నాకైతే. ఒక చిన్న క్షణం కూడా శివ సన్నిధిలో ఉండడం చాలా పవర్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది. అంటే నార్మల్ అంటే పాత ఉన్నాయండి, పుట్టిందే ఉన్నాయి. ఇది అవి పుట్టిందనమాట, పూర్వకాలం పుట్టిందనమాట. ఈ దేవుని ప్రతిష్ఠించారు 2 సంవత్సరాలు అంటే ఇది కట్టి చేయించారు. ఈ ప్లేస్ ఎక్కడ కరెక్ట్గా చెప్పగలుగుతారు మీరు? ఏంటండి ఈ ప్లేస్ దేవుడి గుడి ఎక్కడ అనేది కరెక్ట్గా చెప్పగలుగుతారు? అడ్రస్ అంటే బౌడ లంబసింగ్ నుంచి స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి కుడివైపు. ఇక్కడ చూడండి, ఈ టెంపుల్లో మృత్యుంజయేశ్వరుడి సన్నిధిలో పక్కనే శ్రీ చండీ అమ్మవారు కూడా కనిపిస్తారు. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ కి విజిట్ చేస్తుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ ప్లేస్ కి మా కజిన్స్ అందరం కలిసి వచ్చామన్నమాట. చాలా ఎంజాయ్ చేసాము నేచర్ అయితే. తెలిసిందే కదా, కజిన్స్ అందరూ ఒక దగ్గర కలిస్తే ఎంత కామెడీ చేసుకుంటాం, ఎన్ని నవ్వులు నవ్వుతామో. సేమ్ అలానే అయ్యింది. ఫొటోస్ అయితే తీసుకున్నారు మా మరిది వాళ్ళు, మీరే చూడండి. ఇక్కడ లోకల్లో ఉన్న పిల్లలతో అయితే కొంచెం టైం స్పెండ్ చేసాము. చూడండి, ఆ బాబు ఎలా డాన్స్ చేస్తున్నాడో. చాలా క్యూట్గా అనిపించింది వాళ్ళతోని టైం స్పెండ్ చేయడం. అండ్ తర్వాత ఈవినింగ్ అయిపోయింది అని చెప్పి అందరం ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంటికి. టైం ఎలా అయిపోయిందో తెలీదు, అప్పటికే ఈవినింగ్ అయిపోయిందని వెళ్ళిపోతున్నాము.